మీడియా సోదరులకు నమస్కారం. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజ్ వేదికగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రెస్ మీట్ను నిర్వహించుకోవడం జరుగుతున్నది. తెలంగాణ రాష్ట్రం లోపల విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖను పూర్తిగా భ్రష్టు పట్టిస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో 14 లక్షల మంది విద్యార్థులు పేద బడుగు బలహీన వర్గాలకు చెందినవారు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, మైనార్టీ విద్యార్థులు ఫీ రీయింబర్స్మెంట్ పథకం మీద ఆధారపడి ఉచితంగా ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. మరి ఏం కళ్ళు గుట్టినదో ఏమవుతుందో అర్థమవుతలేదు రేవంత్ రెడ్డికి. పేద విద్యార్థులు చదువుకుంటే ఆయనకేం పోతుందో అర్థమవుతలేదు. హుటాహుటిన ఆయనకు సంబంధించిన అనుచరులతోని కేసులు వేయించి ఈ యొక్క రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసే కార్యక్రమానికి పూనుకున్నాడు. గతంలో తన ఫ్రెండు తాను అధికారంలోకి రావడానికి జాగో తెలంగాణ యాత్ర చేసినటువంటి ఆకునూరు మురళి గారి చేత విద్యా కమిషన్ నివేదికలు కూడా ఈ ఫీ రీయింబర్స్మెంట్ పథకము వేస్ట్, దీన్ని ఎత్తేయాలి, దీని ద్వారా నిధులు అనేటివి ఆగమైపోతానన్న విధంగా నివేదికలో చెప్పించడం జరిగింది. ఒక్కటి చెప్పాలి, రేవంత్ రెడ్డి గారు 2008వ సంవత్సరంలో ఈ ఫీ రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టిన తర్వాత ఎన్నడూ ఇంజనీరింగ్ కాలేజీల ముఖం చూడనళ్ళు, ఎన్నడూ మెడికల్ కాలేజీల ముఖం చూడనళ్ళు, ఎన్నడూ లా కాలేజీల ముఖం చూడనటువంటి విద్యార్థులు నేడు లాయర్లుగా, ఇంజనీర్లుగా, డాక్టర్లుగా ఈ సమాజం లోపల సేవలు అందిస్తూ దేశ విదేశాల్లో స్థిరపడి వాళ్ళ కుటుంబాలను సామాజికంగా ఆర్థికంగా నిలబెట్టిర్రు. అట్లా నిలబడితే నీ కళ్ళు ఓర్స్తలేవా అని చెప్పేసి ఏబీవీపీ నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నది. విద్యార్థులు చదువుకునేటువంటి ఈ ఫీ రీయింబర్స్మెంట్ పథకానికి నువ్వు ప్రాధాన్యత ఇవ్వకుండా 10,000 కోట్ల రూపాయలు బకాయిలు పెడతావా? 10,000 కోట్ల రూపాయలలో నీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి ఒక్క రూపాయి కూడా రిలీజ్ చేయలేదంటే పేద విద్యార్థుల యొక్క విద్య మీద నీకు ఎలాంటి చిత్తశుద్ధి ఉన్నది అర్థమవుతున్నది. నువ్వు పదే ప్రెస్ మీట్లో ఎక్కడ మైక్ దొరికితే అక్కడ ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్తావు కదా. ఈ తెలంగాణ రాష్ట్రం లోపల పంచడానికి భూములు లేవు, ఈ తెలంగాణ రాష్ట్రం లోపల ఇవ్వడానికి పైసలు లేవు, కానీ పేద విద్యార్థుల యొక్క జీవితాలు మార్చేటువంటి విద్యను నేను ఉచితంగా అందిస్తా అని చెప్తావు కదా. మరి ఏడవైనా నీ మాటలని చెప్పేసి ఈ సందర్భంగా ఏబీపీ నేను ప్రశ్నిస్తూ ఉన్నది. నీ నిర్వాహకం వల్ల 14 లక్షల మంది పేద విద్యార్థులు రోడ్డున పడుతున్నారు, లబోదిబో అని మొత్తుకుంటున్నారు. సర్టిఫికెట్లు తీసుకోలేక, చిన్న ఉద్యోగాలు చేసుకోలేక గిగ్ వర్కర్లుగా మారుతున్నారు. విద్యను మధ్యలోనే ఆపేస్తున్నారు. వాళ్ళని కన్నటువంటి తల్లిదండ్రుల యొక్క కడుపు కోత నీకు తగులుతాయని చెప్పేసి ఈ సందర్భంగా ఏబీపీ హెచ్చరిస్తూ ఉన్నది. ఈ మధ్యకాలంలో కొన్ని ప్రైవేట్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు గౌరవ హైకోర్టును ఆశ్రయించినాయి. ఏమని? మా గతం లోపల రాష్ట్ర ప్రభుత్వం టోకెన్లు ఇచ్చింది, ఆ టోకెన్లకు సంబంధించినటువంటి నిధులను రిలీజ్ చేయలేదు, మాకు కాలేజీలు నడుపుకోవడానికి ఇబ్బంది అవుతున్నది, జీతాలు ఇవ్వలేకపోతున్నాము అని చెప్పేసి కోర్టుకు పోయినాయి. కోర్టుకు పోతే గౌరవ హైకోర్టు పేద పిల్లలకు సంబంధించినటువంటి కేసు అని చెప్పేసి గవర్నమెంట్ను ఈ పథకం అమలు లోపల మీ యొక్క విధి విధానాలు తెలపాలని చెప్పేసి పదే 2-3 సార్లు కౌంటర్ దాఖలు చేయాలని చెప్పినప్పటికి కూడా కౌంటర్ దాఖలు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు వచ్చే విధంగా ఈ ప్రభుత్వము కుట్రపూరితంగా వివరించింది. మధ్యంతర ఉత్తర్వులు ఏమని చెప్పింది గౌరవ హైకోర్టు? ఈ నెల 30వ తారీఖు లోపు కౌంటర్ కనుక దాఖలు చేయకపోతే 2026-27 విద్యా సంవత్సరం నుండి విద్యార్థుల దగ్గర నుండే మీరు ఫీజులు వసూలు చేసుకోవచ్చు అని చెప్పేసి గౌరవ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఇదే అదునుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్, కార్పొరేట్ ఇంజనీరింగ్ కళాశాలలు విద్యార్థుల నుండి ముక్కుపిండి ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఎగ్జామ్లు రాసుకొని ఇస్తలేవు, హాల్ టికెట్లు ఇస్తలేవు. దీని కారణంగానే మొన్నటికి మొన్న షేర్గూడలో ఉన్నటువంటి
శ్రీ హిందూ కళాశాలలో ప్రణీత్ అనేటువంటి దళిత విద్యార్థి ఆత్మహత్య చేసుకొని అవమాన భారంతో చనిపోవడం జరిగింది. ప్రణీత్ యొక్క ఆత్మహత్య ఇది ఆత్మహత్య కాదు, ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు చేసినటువంటి హత్యగా ఏబీపీ ఆరోపిస్తున్నది. కాదంటే దీని మీద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి, రాష్ట్ర ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు స్పందించి విద్యార్థులకు న్యాయం చేస్తామని చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రానికి 3,24,000 కోట్ల బడ్జెట్ ఉంటే కేవలం ప్రతి సంవత్సరము ఫీ రింబర్స్మెంట్కి అవసరమయ్యేది 2,500 కోట్లు మాత్రమే. అంటే ఎంత? కేవలం 0.7% కూడా పేద విద్యార్థులు చదువుకునేటువంటి విద్య కేటాయించలేకపోతే నువ్వు ఎందుకు ఉండే అని చెప్పేసి ఈ సందర్భంగా ఏబీపీ నిన్ను హెచ్చరిస్తూ ఉన్నది. అది విద్యార్థులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. రేవంత్ రెడ్డి ఏదైతే మీరు కలలు కానీ మాకు ఉద్యోగాలు ఇస్తారు, చదువుకోవడానికి ఫీ రింబర్స్మెంట్ ఇస్తారు, బకాయిలు ఇస్తారని చెప్పేసి 1000 కళలతో మీరు అధికారంలోకి తీసుకొచ్చిండు. ఈ అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి మీ యొక్క కళల లోపల మన్ను కొడుతున్నాడు, మీ యొక్క ఆశలను చిదిమేస్తున్నాడు, మీ చదువును మీకు దూరం చేస్తున్నాడు. మళ్ళా అంతకుముందు కేసీఆర్ చెప్పినట్టుగానే బర్రెలు కాసుకోవడానికో, గొర్రెలు కాసుకోవడానికో, లేకపోతే చెప్పులు కుట్టుకోవడానికో మనందరం కూడా సిద్ధం కావాల్సిన పరిస్థితి రాబోతున్నది. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఏబీపీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నది. రేవంత్ రెడ్డి గారు కుట్రపూరితంగా వ్యవహరిస్తూ కోర్టుల ద్వారా ఈ యొక్క రీఎంబర్స్మెంట్ పథకాన్ని, పేద విద్యార్థులకు విద్యా ప్రదాయాన్ని, లైఫ్ లైన్ అటువంటి ఈ యొక్క రీఎంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేయడానికి కుట్రపడుతున్నారు. కాబట్టి మరొక ఉద్యమానికి విద్యార్థులందరూ కూడా నడుం బిగించాలని చెప్పేసి ఏబీవీపీ చేయబోయేటువంటి ఈ యుద్ధంలో మీరు కూడా పాల్గొనాలి. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి ఈ యొక్క పథకాన్ని మనం రక్షించుకోవాలని చెప్పేసి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నది. అందరూ కూడా పేద విద్యార్థులు ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి ఈయనంటే ఇయ్యడు, మరి కేంద్రం ఇచ్చే నిధులను కూడా వెనక్కి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. 60% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తే 40% నిధులు కూడా దళిత వర్గాలకు, గిరిజన వర్గాలకు కేటాయించలేని దౌర్భాగ్య స్థితిలో ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నదంటే ఏ విధంగా పేద పిల్లల మీద, దళిత, మైనారిటీ, తర్వాత ఎస్టీ విద్యార్థుల మీద ఏ విధంగా ఈయనకు ప్రేమను మనం అర్థం చేసుకోవచ్చు. రాహుల్ గాంధీ గారు చెప్తారు కదా, పిछड़े लोग, దళిత్ లోగ్, తర్వాత ఆదివాసీ లోగ్ అని చెప్పేసి మొహబ్బత్ కి దుకాన్ అని చెప్పేసి చెప్తారు కదా. నువ్వు మీ చెల్లెని తీసుకొచ్చి ఇక్కడ ఏదైతే ఇక్కడ ఉన్న విద్యార్థులకు కానీ, నిరుద్యోగులకు కానీ హామీ ఇచ్చిలో మరి ఇక్కడ అవి నెరవేర్చలేవు. 10,000 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించకపోతే విద్యార్థులు రోడ్డు మీద పడుతున్నారు. ఉన్నత విద్యకు ఫుల్ స్టాప్ పెట్టేటువంటి దౌర్భాగ్య స్థితి ఇక్కడ వస్తున్నది. ఇప్పటికైనా రాహుల్ గాంధీ గారు దీని మీద కలగేసుకొని మాట్లాడాలని చెప్పేసి ఈ సందర్భంగా ఏబీపీ డిమాండ్ చేస్తున్నది. కాబట్టి విద్యార్థి మిత్రులారా, ఈ యొక్క మహత్తరమైనటువంటి పేద విద్యార్థులకు విద్యను అందించేటువంటి ఫీ రింబర్స్మెంట్ పథకాన్ని మనం కాపాడుకుందాం. మాతో కలిసి అడుగులు వేయండి. ఈ యొక్క ప్రభుత్వం మెడలు వంచుదాం. కుర్చీ లాగేస్తే కానీ, రేవంత్ రెడ్డి కుర్చీ లాగేస్తే కానీ మన మాట విరిచే పరిస్థితి లేదు. కాబట్టి ఆ వైపుకు మనం సాగుదామని చెప్పేసి 30వ తారీఖు వరకు కౌంటర్ దాఖలు చేయకపోతే రాష్ట్రంలో నీ ప్రభుత్వానికి ఇవే ఆఖరి రోజులైతే అని చెప్పేసి ఈ సందర్భంగా ఏబీపీ తరఫున హెచ్చరిస్తూ ఉన్నాం. మాచర్ల రాంబాబు, ఏబీపీ రాష్ట్ర కార్యదర్శి. మీడియా మిత్రులకు నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే కేవలం 100 రోజుల్లో ఈ మేనిఫెస్టోలో ఉన్నటువంటి హామీలన్నీ నెరవేర్చమని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి నీది నోరా లేకపోతే మోరా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చాప్టర్ నంబర్ 3 పేజ్ నంబర్ 10 4వ పాయింట్లో ఏమని రాసినవయ్యా? పాత ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేస్తాం, అదేవిధంగా ప్రతి సంవత్సరం పెండింగ్ లేకుండా విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళ ఖాతాలు వేస్తామని చెప్పినటువంటి
రేవంత్ రెడ్డి 100 రోజులు కాలేదా, లేకపోతే నీకు సోయి లేదా అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. 2.5 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికీ విద్యార్థులకు రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలని ఎందుకు విడుదల చేస్తలేవని చెప్పేసి ఏబీవీపీ తరఫున మేము అడుగుతూ ఉన్నాం. మొన్నటికి మొన్న ఎస్టీ విద్యార్థులకి కేంద్రం నుంచి వచ్చినటువంటి 80 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ని దానికి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వడానికి శాతగాక ఆ 80 కోట్లు కూడా తిరిగి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నెలకొంది. రేవంత్ రెడ్డి గారు మన శ్రీ హిందూ కళాశాలలో ప్రణీత్ అనే ఒక విద్యార్థి చనిపోతే ఈ రాష్ట్రంలోని ఏ ఒక్క రాజకీయ నాయకుడు కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ ఆ విద్యార్థి చావు గురించి మాట్లాడలేదంటే మీకు అసలు సిగ్గుందా అని చెప్పేసి ఏబీవీపీ తరపున అడుగుతూ ఉన్నాం. నేను ఒక సభ పెడతా, ప్రతిపక్ష నాయకుడు ఒక సభ పెడతాడు, నేను 2 లక్షల మంది తోలుకొస్తా. నీ సభ పెద్దదా, నా సభ పెద్దదా? లేకపోతే నీది ఎక్కువ చూస్తుర్రా స్పీచ్ యూట్యూబ్లో, నాది ఎక్కువ చూస్తుర్రా? నీ 30 లక్షల మంది వ్యూస్ వస్తే నాకు 5 లక్షల మంది వ్యూస్ వస్తుర్రు. సిగ్గుందా మీకు? ఇదా మీరు చూడాల్సింది? ఒక విద్యార్థి ఫీజు రియంబర్స్మెంట్ రాక, కండోనేషన్ ఫీజు కట్టలేక ఉరేసుకొని చచ్చిపోతే మీరు వ్యూస్ కోసం చూస్తున్నారు యూట్యూబ్లో. ఎవరికైనా సిగ్గుందా? ఎంపీలకు, ఎమ్మెల్యేలకి మీ రాజకీయాల కోసము, మీ పబ్బం గడుపుకోవడానికి కోసము ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని, విద్యార్థులను వాడుకుంటారో తప్పితే విద్యార్థుల పట్ల కానీ, తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన కానీ మీ కనీసం చిత్తశుద్ధి ఉందని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. నిన్నటికి నిన్న ఆర్టీసీ సమ్మె మొదలుపెట్టింది. కాలేజీలకేమో ఫీజు రియంబర్స్మెంట్ రాక డబ్బులు కట్టేదేమో కాలేజీలకు రానియరు. అట్లా కొంతమంది కాలేజీలు బంద్ చేస్తూ ఉన్నారు. ఈరోజు ఆ ఫ్రీ బస్ పెట్టి మా చెల్లెలందరూ ఫుట్బోర్డ్ మీద ప్రయాణం, అరచేతిలో ప్రాణాలు అరచేతిలో పట్టుకొని వాళ్ళు ప్రయాణం చేస్తూ కాలేజీలోకి పోతూ ఉన్నారు. ఈరోజు అయితే మొత్తానికే బస్సులు బంధు. వాళ్ళ కాలేజీలకు ఎట్లా పోవాలి? నీ ఫ్రీ బస్ పాడుగాను, ఫ్రీ బస్సు లేదు, ఏ బస్సు లేదు, వాళ్ళ కాలేజీకి పోవడానికి రవాణా సౌకర్యం లేదు. ఇదేనా నువ్వు ఇచ్చినటువంటి బంగారు తెలంగాణ? ఇదేనా నా ఇందిరమ్మ రాజ్యము? తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ముఖ్యంగా విద్యార్థులు మోసపోయారు. ఎందుకంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో దాదాపు 300 మంది విద్యార్థుల ప్రాణాలని బలిగొన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. 300 మంది శవాల పైన తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కొట్లాడి తెచ్చుకున్నాం తెలంగాణని, ఎవరి భిక్షో కాదు, కొట్లాడి తెచ్చుకున్నాం ఈ ఉస్మానియా కేంద్రంగా. అటువంటి కాంగ్రెస్ పార్టీ వస్తే విద్యార్థుల్లో మార్పు కోరుకున్నారు. మనమందరం మర్చిపోయినాం, కాంగ్రెస్ పార్టీ విద్యార్థులను మింగే పార్టీ. కాంగ్రెస్ వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ లేదు, స్కాలర్షిప్లు లేవు, యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ లేదు, యూనివర్సిటీలో అయితే నూతన భవనాలు లేవు, చదువు చెప్దామంటే సార్లు లేరు. ఇంకేం చేయాలి మేమందరము? నీళ్లు, నిధులు, నియామకాలు తెలంగాణ వస్తే, స్వరాష్ట్రం వస్తే నాణ్యమైన విద్య అందుతుంది, ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పినటువంటి కలలు కన్నటువంటి విద్యార్థులు ఈరోజు గోసపడుతూ ఉన్నారు. మేము తెలంగాణ ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలందరికీ చేతులు జోడించి ఒకటే చెప్తా ఉన్నాం. రైతు బంధు రాకపోతే రోడ్డు మీదకి వచ్చి అడుగుతారు, ఫ్రీ బస్ రాకపోతే రోడ్డు మీదకి వచ్చి అడుగుతారు, సిలిండర్ రాకపోతే రోడ్డు మీదకి వచ్చి అడుగుతారు. ఇవన్నీ తాత్కాలికమే. కానీ నీ కుటుంబ భవిష్యత్తు అయినటువంటి నీ బిడ్డకి స్కాలర్షిప్ రాకపోతే ఎందుకు అడగట్లేదని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. గ్రామీణ ప్రాంతాల్లో ఊర్లో ఉన్నటువంటి తల్లిదండ్రులకి మేము ఒకటే చెప్తా ఉన్నాం, నీ కుటుంబం బాగుపడాలన్నా, నీ బిడ్డ భవిష్యత్తు బాగుండాలన్నా ఫీజు రియంబర్స్మెంట్ వస్తేనే నీ బిడ్డ చదువుకోగలుగుతాడు, ఫీజు రియంబర్స్మెంట్ వస్తేనే నీ బిడ్డ చేతికి సర్టిఫికేట్లు వస్తాయి, ఫీజు రియంబర్స్మెంట్ వస్తేనే నీ బిడ్డకి ఉద్యోగం వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తూ, ఏదైతే ఈ పాంప్లెంట్ ఉందో ఇది కేవలం పాంప్లెంటే కాదు, ఇది కేవలం పాంప్లెంటే కాదు, కాంగ్రెస్ పార్టీ యొక్క మరణ శాసనం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము దీన్ని అభివర్ణిస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ యొక్క తప్పిదాలను ఎండగడుతూ మాకు వచ్చేటువంటి ఫీజు రియంబర్స్మెంటు, స్కాలర్షిప్ విడుదలయ్యేంత వరకు విద్యార్థుల పక్షా నుండి ఏబీవీపీ కొట్లాడుతుందని చెప్పేసి తెలియజేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరినీ ఒకటే చెప్తా ఉన్నాం, మీకోసం ఏబీవీపీ ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతా ఉంది. ఆ ఉద్యమంలో మీరందరూ భాగస్వాములయ్యి ఈ విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వాన్ని
ఈ విద్యా వ్యతిరేక ప్రభుత్వాన్ని ఏదైతే తెలంగాణ రాష్ట్రం యొక్క పొలిమేరల వరకు తరిమి కొడదామని చెప్పేసి తెలియజేస్తూ జై హింద్, జై తెలంగాణ. రేవంత్ రెడ్డి పేద విద్యార్థులు చనిపోతున్నారు. పేద విద్యార్థులకు 10,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ ఉంటే ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ యొక్క చదువు రాని ముఖ్యమంత్రి ఆక్స్ఫర్డ్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలోకి పోతుండు. ఆక్స్ఫర్డ్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో నువ్వు చదువుకోవడానికి 63 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టావు కదా. మా పేద విద్యార్థులు ఏం తప్పు చేశారు అంటే, పేద విద్యార్థులు కాంగ్రెస్ పార్టీ కోటేస్తే స్కాలర్షిప్ ఇవ్వవా? పేద విద్యార్థులు అవ్వేను అమ్మా నాన్న బతుకుదేవు మారుతి, కాంగ్రెస్ వస్తే మార్పు వస్తుంది, కాంగ్రెస్ వస్తే మనకు మంచి భవిష్యత్తు ఉంటుంది, కాంగ్రెస్ వస్తే ఈరోజు స్వరాష్ట్రం మంచిగా ఉంటుంది, కాంగ్రెస్ వస్తే కుటుంబం బాగుంటుంది, కాంగ్రెస్ వస్తే నా స్కాలర్షిప్ వస్తా అని అనేక మంది పేద విద్యార్థులు, నిరుద్యోగులు కుటుంబాలను చైతన్యపరిచి ఆ కాంగ్రెస్ ఓటేసిరయ్యా. కాంగ్రెస్కు ఓటేసిన యొక్క పేద విద్యార్థుల్ని, పేద నిరుద్యోగుల్ని, పేద తల్లిదండ్రుల్ని రోడ్డు మీదకి తేవడానిక నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ప్రజాపాలన మార్పు కోసం రావాలి, కాంగ్రెస్ రావాలి, మార్పు జరగాలి. మార్పు కోసమే కాంగ్రెస్. ఏ మార్పు? పేద విద్యార్థులు మొన్నటికి మొన్న శ్రీ హిందూ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని, స్కాలర్షిప్లు రాలేదని హాల్ టికెట్ ఇవ్వకపోతే జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం ఏదైతే ఒక దళిత విద్యార్థిని శ్రీ హిందూ కాలేజీ పొట్ట పెట్టుకొని ఈరోజు ఆత్మహత్య చేసుకొని జరపడం జరిగింది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రైవేటు మేనేజ్మెంట్ నుండి, కార్పొరేట్ విద్యా సంస్థల నుండి లక్షల రూపాయలు ఈరోజు వసూలు చేసుకుంటాం. పేదోడు చనిపోతుంది, పేదోడు రోడ్డు మీదకి వస్తుంది, పేదోనికి స్కాలర్షిప్ రాపోతుందనే ఆలోచనతోటి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వివరిస్తుంది. అయ్యా రేవంత్ అన్న, మేము ఓడిపోయినాం కావచ్చు, మేము ఓడిపోయాం. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల మంది విద్యార్థులు 10,000 కోట్ల పెండింగ్ ఉందన్న స్కాలర్షిప్. ఏ ఒక్క రూపాయి 2.5 సంవత్సరాలు అవుతుంది నీ ప్రభుత్వం వచ్చి. రూపాయి ఇస్తాం అనుకున్నా, రేపు ఇస్తాం అనుకున్నా, నిన్నిస్తాం అనుకున్నా, మొన్నిస్తాం అనుకున్నా, నిన్న లేదు, రేపు లేదు, మొన్న లేదు. ఆ పథకాన్నే ఎత్తేయాలని చూస్తున్న ప్రభుత్వం రాక్షస ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. రేవంత్ రెడ్డి కొంచెమైనా సిగ్గు లజ్జ ఉందా? నీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఆనాడు మహనీయుడు రాజశేఖర్ రెడ్డి గారు పేదోడు చదువుకోవాలి, పేదోని కుటుంబం మంచిగా ఉండాలి, పేదోనికి ఇంజనీరింగ్ కాలేజ్ అందాలి, పేదోనికి మెడికల్ కాలేజ్ విద్య అందాలి, పేదోనికి డాక్టర్ కావాలి, పేదోడు ఇంజనీర్ కావాలి, పేదోడు లాయర్ కావాలి, పేదోని బిడ్డకు స్కాలర్షిప్ పథకాన్ని పెడతా అని ఆనాడు మహనీయ రాజశేఖర్ రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని 2007 సంవత్సరంలో ఈరోజు ఇంప్లిమెంటేషన్ చేస్తే దాదాపు 18 సంవత్సరాల తర్వాత ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం నేడు యొక్క స్కాలర్షిప్ పథకాన్ని కూడా ఈరోజు తీసేసే కుట్ర చేస్తుంది. విద్యార్థి మిత్రులారా, మనం అందరం కూడా చైతన్యం కావాలి. కాంగ్రెస్ వస్తే బతుకులు మారుతాయి అనుకున్నాం, కాంగ్రెస్ వస్తే స్కాలర్షిప్ వస్తా అనుకున్నాం, కాంగ్రెస్ వస్తే బతుకు దొరుకుతుంది అనుకున్నాం, కాంగ్రెస్ వస్తే నీ కుటుంబం బాగుంటుంది అనుకున్నావు. నీ కుటుంబంలో మీ తల్లిదండ్రులు రోడ్డు మీద పడుతున్నారు, పేదో నిలుగులేస్తున్నారు. ఇక్కడ పేద విద్యార్థికి స్కాలర్షిప్ ఇస్తలేరు. కాంగ్రెస్ వస్తే పేదో నిలుగులేసుడు, కాంగ్రెస్ వస్తే పేద విద్యార్థికి 10,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యారు. ఇదేనా కాంగ్రెస్? ఇందుకేనా కాంగ్రెస్ పార్టీ కోటేసింది? పేదోడి యొక్క రాష్ట్రంలో సుభిక్షంగా ఉండొద్దా? పేదోనికి స్కాలర్షిప్ ఇయ్యరా? పేదోనికి ఈరోజు పేదింటి ఇళ్ళను కూలేస్తారా? అంటే కాంగ్రెస్ పార్టీ మార్పు అంటే ప్రజాపాలన అంటే పేదోని ఇల్లు కూలగొట్టాలి, ప్రజాపాలన అంటే పేద విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవాలి, ప్రజాపాలన అంటే పేద విద్యార్థి నిరుద్యోగి రోడ్డు మీదకి ఎక్కి నా స్కాలర్షిప్ ఏది, నా రియంబర్స్మెంట్ ఏదని ఎక్కడెక్కడ ధర్నాలు చేస్తే తప్ప ఈ యొక్క రాష్ట్రంలో మంత్రులు ఎమ్మెల్యేలు ఏం పట్టించుకోరా? అయ్యా మంత్రులారా, ఎమ్మెల్యేలారా, నీ నియోజకవర్గంలో ఒక్కొక్క నియోజకవర్గంలో లక్షలాది మంది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రాలే. ఒక్కరో అన్న మాట్లాడిరా? మా ముఖ్యమంత్రిని తిట్టిరానోడు, మా ముఖ్యమంత్రిని ఇట్లా తిడతారా, అట్లా తిడతారా, తొండలు కొరగొడతాం, లాగులలో తొండలేస్తాం. రేవంత్ రెడ్డి తొండలేసే కాలం వచ్చింది, గుర్తుపెట్టుకో. విద్యార్థితోటి ఈరోజు నువ్వు విద్యార్థితో ఆటలాడుతున్నావు. విద్యార్థితో పెట్టుకున్న ఏ గవర్నమెంట్ కూడా చరిత్రలో నిలిచిపోలే. నీ ప్రభుత్వానికి విద్యార్థి పరిషత్
మరణ శంకాశ్వాసం ఇక్కడ నుండి చూస్తుంది. ఇక్కడ నుండి నువ్వు ఉంటావో, రేపు పొద్దున నీ మంత్రులు ఉంటారో, నీ ప్రజాపాలన అని చెప్పుకునే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఉంటుందో ఒక్కసారి చూసుకుందాం. విద్యార్థి మిత్రులారా, మనం అందరం కూడా చైతన్యం కావాలి. పేద తల్లిదండ్రులారా, మీ అందరు కూడా 2 చేతులు జోడించి నమస్కారం పెడుతున్నా. మనం మీ కొడుకు బిడ్డ రోడ్డు మీద పడే రోజులు వచ్చినాయి. ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తేయాలని చూస్తున్నారు. హైకోర్టులో ఒక పిటిషను ఏదైతే ప్రైవేట్ మేనేజ్మెంట్లో దాఖలు చేస్తే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం దానికి ఈరోజు పిటిషన్ కూడా ఏని పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా తల్లిదండ్రులారా ఒక్కసారి ఆలోచించండి. ఇప్పటిదాకా యూరియా భత్త దొరుకుతలేదని క్యూ కడతారు లైన్లో, రైతు భరోసా రాలేదని క్యూ కడతారు. మీ ఇంట్లో మీ కొడుకు బిడ్డ చదువుకుంటే వాళ్ళకు ఒక ఉద్యోగం వస్తే వాళ్ళు ఉన్నత చదువులకు వెళ్తే నీ కుటుంబం బాగుంటుంది. కాబట్టి అనేక ఉద్యమాలు చేసే ఈ యొక్క పేద తల్లిదండ్రులు ఇకనైనా మీ కొడుకు బిడ్డ గురించి ఆలోచించి ఏదైతే విద్యార్థి పరిషత్ చేస్తున్నా ఈ యొక్క విద్యార్థి మహా ఉద్యమానికి ఫీజు రియంబర్స్మెంట్ వచ్చుడో, రేవంత్ రెడ్డి సచ్చుడో అనే ఉద్యమం ఏబీవీపీ స్వీకారం చుడుతుంది. ఈ యొక్క ఉద్యమం నుండైనా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కుర్చీ ఏదైతే రేవంత్ రెడ్డి కుర్చీ మీద కూర్చొని అనేక మాటలు చెప్తున్నాడు కదా, కుర్చీని పగలగొట్టైనా సరే, కుర్చీ లాక్కొనైనా సరే మన హక్కుగా ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ సాధించుకుందాం, మన హక్కుగా ఉన్న స్కాలర్షిప్లు సాధించుకుందాం. ఎవనబ్బా సొత్తు కాదు స్కాలర్షిప్, కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన భిక్ష కాదు. మన హక్కుగా ఉన్న స్కాలర్షిప్ మనం సాధించుకుందాం. విద్యార్థుల ద్వారా ఏదైతే ఏబీపీ మహత్తర ఉద్యమానికి స్వీకారం చుట్టిందో ఈ యొక్క పాంప్లిమెంటు రేపు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కుప్పగూల్చడానికి స్వీకారం చుట్టింది ఏబీపీ. కాబట్టి భవిష్యత్తులో విద్యార్థి పరిషత్ చేసే ఉద్యమంలో మీ అందరూ కూడా లక్షలాది మంది విద్యార్థులు తరలి వచ్చి రేవంత్ రెడ్డి గల్లబట్టి నా స్కాలర్షిప్ ఏదని, నా ఫీజు రియంబర్స్మెంట్ ఏదని ఎక్కడిదక్కడ నిలదీసి అడగాలని ఈ యొక్క విద్యార్థులను కావచ్చు, పేద తల్లిదండ్రులను కావచ్చు ఏబీపీ నుండి కోరుకుంటున్నామన్నా.